మండలంలో మంచినీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, మంచినీటి ఎద్దడి నివారణ చేపడుతూ ఎక్కడ కూడా మంచినీటి ఎద్దడి రావద్దు, ఎక్కడ కూడా ప్రజలు మంచినీళ్ళకు సంబంధించి ఎవరు కూడా బాధపడవద్దని అలర్ట్గా ఉండడానికి, మీరు అప్రమత్తంగా ఉండడానికి, ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈరోజు సింగిల్ ఏజెండా మనం మంచినీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టడానికి ఎండాకాలం నుంచి ప్రజల్ని మనం ఏ రకంగా బయటపడేయాలో, ఏ రకంగా సన్నద్ధంగా ఉండాలి, దాని మీద మనం ప్రత్యేకంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీస్, అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్ ఏడియా తాతారావు గారు, మన ఎంపీడీఓ గారు, ఇంకా దీనికి సంబంధించి కలెక్టివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఇంట్రా, గ్రేడ్, తర్వాత ఇంకా దీనికి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళని పిలవడం జరిగింది. మీరు చెప్పేటప్పుడు చక్కగా సమాధానం చెప్పండి. ఈ పెనుపాక మండలంలో ఎక్కడ కూడా మీ పంచాయతీలు ఏమేమి ఉన్నాయి, ఏమి పనిచేస్తున్నాయి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి టోటల్గా చెప్పండి. సెక్రటరీస్ మాట్లాడేటప్పుడు పంచాయతీలో ఉన్న కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ఇంట్రా ద్వారా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలకు మీరు కనెక్షన్ ఇచ్చినారు, ఇవ్వకపోతే దానికి ప్రత్యామ్నాయం ఏమి ఆలోచించారు, ఎన్ని హ్యాండ్ బోర్స్ ఉన్నాయి, ఎన్ని ఓహెచ్ఎస్ఆర్ ఉన్నాయి, ఎన్ని డైరెక్ట్ పంపింగ్ ఉన్నాయి, సింగిల్ ఫేస్ మీద నడిచేటి ఎన్ని మోటార్లు, 3 ఫేస్ మీద ఎన్ని నడుస్తూ ఉన్నాయి, వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వండి, వాస్తవాలు చెప్పండి. మనం ఇక్కడ కూర్చున్నది ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ ఎండాకాలంలో కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఎట్లా చేస్తే బెటరు, ఏదైనా గ్యాప్స్ ఉంటే ఇప్పుడు టెంపరవరీ కార్యక్రమాలు చేయాలి. మనం టెంపరవరీగా మనకు ఉన్నదాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తూ నీళ్ళు ఇవ్వాలి. వెంటనే ఓహెచ్ఎస్ఆర్ అనేది రావు. అవన్నీ కూడా నేను మార్చి 10వ తారీఖున పెనుపాక నియోజకవర్గ స్థాయి అధికారులందరితో ఈ మంచినీటి ఎద్దడి మీద రివ్యూ మీటింగ్ పెట్టాను. ఏ మండలంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎంపీడీఓస్, ఎంపీఓస్, గ్రిడ్ వాళ్ళు, ఇంట్రా వాళ్ళు, దానికి సంబంధించినటువంటి ఎంపీఓస్, స్పెషల్ ఆఫీసర్స్ చెప్పాను. నేను మండలాల వారిగా ఉన్నటువంటి ఏం ప్రాబ్లమ్స్ దాని మీద వెంటనే తెల్లారేలోగా నాకు దేనికంత ఖర్చు అవుద్ది ఆ వివరాలు కూడా ఏమని చెప్పినాను. నేను ఆ వివరాలు ఇచ్చినారు. మొన్న నేను హైదరాబాద్